హలో We want justice. 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 నందినికి న్యాయం దొరకాలి. నందినికి న్యాయం దొరకాలి. నందినికి న్యాయం దొరకాలి. We want justice. 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 చెల్లెలకి న్యాయం జరగాలి. అన్యాయంగా మా చెల్లెని పొట్టలు పెట్టుకున్నారు. ఆ దుర్మార్గులకి ఉరి తెచ్చి వేయాలి. మా చెల్లెలు బంగారం లాంటి చెల్లెల్ని ఉరిది చంపేశారు వాళ్ళు. మేము ఇక్కడనే పెట్రోల్ పోసుకొని తల పెట్టుకొని చచ్చిపోతాం. వాళ్ళని ఉరి తీసారా లేదంటే మాకు అప్పగిస్తారా? ఇది గవర్నమెంట్ మాకు అంటే మా గిరిజనులకు న్యాయం జరగకూడదని ఏమైనా ఉందా? గిరిజనులు అంటే అంత చులకనైందా మీకు? కాబట్టి గవర్నమెంట్ ఎక్కడ కిందకి రావాలి, మా దగ్గర వచ్చి మాకు న్యాయం చేయాలి. మా చెల్లెలకి న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కళ్ళము. కావాలంటే ఇక్కడనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం, కానీ మాకు మాత్రం న్యాయం జరిగేటట్టు చూడాలి. నందిని అనే అమ్మాయిని నరేష్ అనే అబ్బాయి లవ్ చేసి 4 సంవత్సరాలుగా ఆమెతో రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకునే టైంకి నువ్వు పెళ్లి చేసుకొని అడిగేసరికి నేను ఇప్పుడు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు నీ మీద ఎలాంటి నాకు ఒపీనియన్ లేదు, నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పడం వల్ల ఆ పిల్ల డిప్రెషన్లో వెళ్ళిపోయి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. దీనికోసం మేము ఇక్కడే పోరాడతాం. ఇక్కడే మేము సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. మాకు న్యాయం కావాలి. We want justice. లాసింగ్కి చెందిన మా గ్రామస్తురాలైన మా కోడలి పిల్ల నందిని, ఆమెకి ఈరోజు ఆమె సూసైడ్ చేసుకుని 48 గంటలైనా సరే మాకు ఎటువంటి న్యాయం దొరకలేదని చెప్పి ఈరోజు వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలోకి వచ్చి ధర్నా చేయడం జరిగినది. ఇప్పటికి 48 గంటలైనా సరే ఇప్పటికి ఆ పిల్లాన్ని రిమైండ్ చేసిరేమో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ మూతమరి బయట తిరుగుతుర్రు. మాలాంటి ఏమైనా దళితుల గిరిజనులకి ఎటువంటి న్యాయం లేదా ఏంది? బయట ఎవరికైనా జరిగి ఉంటే ఈ విధంగా జరుగుతుందా? కానీ మా పిల్లకి ఈరోజు నమ్మించి గొంతు కోసి ఏమంటారు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఆ మైనర్ అయిన పిల్లకు కూడా ఏమైనా మిస్యూజ్ చేసి ఆ పిల్లని వేరే విధంగా హరాస్ చేసి ఈరోజు ఆ పిల్ల మెంటల్ డిప్రెషన్లోకి పోయి సూసైడ్ చేసుకుంది. మా పిల్లకి జస్టిస్ దొరకాలి. జస్టిస్ దొరకకపోతే ఈరోజు ఈయనే మేమంతా పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకుంటాం. దయచేసి మీరు ఏమైనా కానీ మాకు న్యాయం దొరికేటట్టు చేయండి. ఇప్పటికి 48 గంటలు అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ మోతాదు రోడ్ల పడి తిరుగుతుర్రు. మాకు న్యాయం దొరకాలి.